హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. నేను మీ అపర్ణ. ఈ వీడియో అయితే నేను ఢిల్లీ ఫ్యామిలీ టూర్ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా. సో ఈ వీడియో అయితే మేము ముందు రోజు మనాలి నుండి ఢిల్లీకి అయితే వచ్చేసామన్నమాట. నైట్ బస్ ఎక్కి ఇంక తెల్లవారేసరికి 4:30 అలా అయింది మేము ఢిల్లీలో దిగేసరికి. సో ఇక్కడ ఢిల్లీలో బస్ స్టాండ్ దగ్గర అయితే మేము ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఢిల్లీలో బస్సు దిగిన తర్వాత ఇంకా చాలా చలిగా అనిపించింది అనమాట. ఇంక ఇక్కడ కాఫీ షాప్ అయితే ఉంది. ఇంకా కాఫీ తాగేసి ఇంకా కొంతసేపు అయితే చలి కాగిన తర్వాత ఇంక మేమైతే హోటల్కి అయితే వెళ్ళిపోయాము రూమ్ తీసుకోవడం కోసం. సో ఇంక ఇక్కడ అయితే మా వాళ్ళు రూమ్స్ తీస్తున్నారనమాట. సో ఇంక రూమ్స్ తీసుకుని ఎవరి రూమ్కి వాళ్ళు అయితే వెళ్ళిపోయి ఇంకా పడుకున్నామన్నమాట. ఆ రోజైతే ఇంకా తొందరగా ఏమీ లేవలేదు. మేము లేచి ఫ్రెష్ అయ్యేసరికి 10 అలా అయిపోయింది. ఇంకా మా హోటల్ దగ్గరే ఇంకా టిఫిన్ సెంటర్ ఉంటే ఇంకా అక్కడే టిఫిన్ చేసేసి ఇంకా బయటకు అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా మా రూమ్ దగ్గరే ఏదో మార్కెట్ ఉందంటే ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట ఈ మార్కెట్లో. సో ఇంక ఈ మార్కెట్ అంతా తిరిగేసరికి ఇంకా లంచ్ టైం అయితే అయిపోయిందనమాట. సో ఇంకా అక్కడే ఒక రెస్టారెంట్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా లంచ్ అయితే చేస్తున్నాము అందరం కలిసి. సో ఇంకా నెక్స్ట్ అయితే మా లంచ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మేము మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఢిల్లీలో స్వామినారాయణ అక్షర్ధామ్ మందిర్ అని ఉంటుందన్నమాట ఒక టెంపుల్. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్దామని ఇలా ట్రైన్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము. సో ఇంక నెక్స్ట్ అయితే మేము వెళ్ళవలసిన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంక అందరం ఇలా అయితే కూర్చున్నాం అన్నమాట. సో ఇంక మేము దిగవలసిన స్టేషన్ అయితే వచ్చేసిందనమాట. సో ఇంక అందరం దిగేసి ఇంక మేము అక్షర్ధామ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ అక్షర్ధామ్ టెంపుల్కి వెళ్ళే దారిలో కొన్ని షాప్స్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఇలా చాలా షాపింగ్ అయితే ఉందన్నమాట. సో ఇంక ఇవన్నీ చూసుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇంక నెక్స్ట్ అయితే ఈ అక్షర్ధామ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంక టెంపుల్ దగ్గర అయితే చాలా ఓపెన్ ప్లేస్తో భలే అనిపించింది, చాలా బాగుంది. ఈ అక్షర్ధామ్ టెంపుల్ అయితే దాదాపు 100 ఎకరాల్లో ఉంటుందంట.
సో చుట్టూ చాలా ఖాళీ స్థలంతో ఇంకా చాలా బాగుంది. ఇంకా నైట్ టైం అయితే గుడి అద్దిరిపోయిందనమాట. లోపల స్వామినారాయణ అయితే చాలా బాగున్నారు. ఈ స్వామినారాయణ విగ్రహం అయితే బంగారపు పంచలోహాలతో తయారు చేసిన విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ తీసుకోవచ్చు కదా అని చాలా అనుకున్నాను. కానీ లోపలికైతే కెమెరా కానీ ఫోన్స్ కానీ అలో చేయరనమాట. ఇంకా అన్నీ లాకర్లో పెట్టేసుకుని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. ఈ టెంపుల్ లోపల అయితే అంతా పాలరాతి విగ్రహాలే ఉంటాయన్నమాట. ఇంకా ప్రతి స్తంభానికి చిన్న చిన్న డిజైన్స్తో చిన్న చిన్న విగ్రహాలతో ఇంకా చాలా బాగా చెక్కారనమాట. చాలా బాగుంది. ఇంకా లోపల అయితే ఇంకా అద్దిరిపోయిందనమాట. ఈ టెంపుల్ మనకి చూడడానికి అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా మార్నింగ్ టైం అయితే ఇలా ఉంటుంది. ఇంకా నైట్కి వచ్చేసరికి ఇలా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. సో ఇంక నెక్స్ట్ అయితే స్వామినారాయణ దర్శనం అయిన తర్వాత ఇంక ఈ టెంపుల్ మొత్తం చూసేసి ఇంక బయటకు వచ్చేసి బయట టెంపుల్ బయట ఈ ఫొటోస్ అయితే తీసుకున్నాము. సో ఇంక నెక్స్ట్ అయితే ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత ఇంక మేమైతే మెట్రోకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మళ్ళీ ట్రైన్ ఎక్కి ఇంకా మేము సరోజిని మార్కెట్ అని ఉంటుందన్నమాట ఢిల్లీలో. సో ఇంక సరోజిని మార్కెట్కి అయితే వెళ్తున్నాము. మన ఛానల్లో అయితే ఢిల్లీ ఫ్యామిలీ టూర్ వీడియోస్ అయితే చాలానే పోస్ట్ చేశాను. ఇంకా మనాలిలో తిరిగిన ప్లేసెస్ అయితే ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఇంక నెక్స్ట్ అయితే సరోజిని మార్కెట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంక ఈ సరోజిని మార్కెట్ అయితే ఫుల్ రష్గా ఉందన్నమాట. చాలా క్రౌడ్ ఉంది. ఈ సరోజిని మార్కెట్లో అయితే ఇంకా లేని వస్తువు అంటూ ఉండదు. ఇంకా ప్రతిదీ ఇక్కడే దొరికేస్తుంది అనమాట. నాకైతే ఈ మార్కెట్లో ఈ ఫ్లవర్ వాస్ అయితే భలే నచ్చాయన్నమాట. సో ఇంకా హోమ్ డెకోర్స్ అయితే ఇంకా అద్దిరిపోయాయి అనమాట. ఈ మార్కెట్లో అయితే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ అయితే ఈ సరోజిని మార్కెట్ దగ్గరే ఇంకా కేఎఫ్సి ఉందన్నమాట. సో ఇంక మేమైతే కేఎఫ్సికి అయితే వెళ్ళాము. సో ఇంక నెక్స్ట్ అయితే ఈ సరోజిని మార్కెట్ అంతా చూసిన తర్వాత ఇంక మా షాపింగ్ ఏదో కొద్దిగా అయితే చేసామన్నమాట. సో ఇంక మళ్ళీ మెట్రోకి అయితే వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ ఎక్కి మేము రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆ రోజు అయితే. సో ఇంక ఇలా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పడుకుని ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి మా రూమ్ దగ్గరే టిఫిన్ సెంటర్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళి ఇలా టిఫిన్స్ అయితే చేస్తున్నాం అన్నమాట అందరం కూర్చొని. సో ఇంక నెక్స్ట్ అయితే మా టిఫిన్స్ ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ మెట్రోకి అయితే వెళ్ళి ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఢిల్లీలో లోటస్ టెంపుల్ అని ఉంటుందన్నమాట. సో ఇంకా లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఈ లోటస్ టెంపుల్ అయితే చాలా బాగుంటుందన్నమాట.
సో ఇంక లోటస్ టెంపుల్ దగ్గర బయట చాలా ఓపెన్ ప్లేస్తో ఇంకా మంచి గ్రీనరీతో ఈ గార్డెన్ అయితే ఇంకా అద్దరిపోయింది. రకరకాల మొక్కలతో ఇంకా చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ అన్నమాట. భలే అనిపించింది. ఇంక లోటస్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. పైకి ఇలా చాలా స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ ఎక్కి ఇంకా లోటస్ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఈ లోటస్ టెంపుల్ లోపడైతే ఇలా ఉంటుందన్నమాట. మనకి దేవుడు ఏమీ కనిపించరు, కాకపోతే కొంతసేపు కూర్చుని ఇలా ధ్యానం అయితే చేసుకోవాలి. ఇక్కడ ఫోన్స్ అన్నీ సైలెంట్లో పెట్టేసి ఇంక వీడియో కూడా అస్సలు తీయనివ్వలేదన్నమాట. నేనైతే ఏదో అలా తీసానన్నమాట, చిన్న క్లిప్ మాత్రమే. ఇంక ధ్యానం చేసేసుకుని ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడైతే. సో ఇంక ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్న తర్వాత ఇంక మళ్ళీ మేము మెట్రోకి అయితే వెళ్ళిపోయి ఇంక మళ్ళీ ట్రైన్ ఎక్కి ఇంక ఢిల్లీలో రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్ళామన్నమాట, ఎర్రకోటకి. సో ఇంక ఈ ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ అయితే చాలా పెద్దదన్నమాట. ఇంకా ఇక్కడ నుండి ఇంక చాలా చివరి వరకు అయితే ఉంది. సో ఇంక మేమైతే అంతా తిరగలేదన్నమాట ఈ రెడ్ ఫోర్ట్లో. నా వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంక నెక్స్ట్ అయితే ఈ రెడ్ ఫోర్ట్ చూసిన తర్వాత ఇంకా అక్కడ నుండి చాందినీ చౌక్ మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఈ చాందినీ చౌక్ మార్కెట్ అయితే చాలా పెద్దది. ఇంక ఇక్కడ లేని వస్తువు అంటూ ఏమీ ఉండదు అనమాట. ప్రతిదీ దొరికేస్తాయి, లేని వస్తువు అంటూ ఏమీ ఉండదు. ప్రతి ఐటమ్ కూడా చాలా క్వాలిటీతో ఉందన్నమాట. ఈ చాందినీ చౌక్ మార్కెట్లో కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం అనమాట మేమందరం కూడా. ఈ మార్కెట్లో అయితే జ్యువెలరీ షాప్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ప్రతి జ్యువెలరీ కూడా చాలా బాగుంది. ఇంక ఇక్కడ అయితే లెహంగాస్, ఇంకా లంగావోని సెట్స్, ఇంకా డ్రెస్సులు అయితే అద్దరిపోయాయన్నమాట. ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుంది. సో ఇంక నెక్స్ట్ అయితే మా షాపింగ్ ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ మెట్రోకి అయితే వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇంకా లగేజ్ ప్యాక్ చేసేసుకుని ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసేసి ఇంక రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంక మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయిందనమాట మాదైతే. సో మా రిటర్న్ జర్నీ టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ చేసుకున్నాము, కానీ మేము స్టార్ట్ అయ్యేసరికి అవి క్యాన్సిల్ అయిపోయాయన్నమాట. సో ఇంక అప్పటికప్పుడు ఏవో టికెట్స్ ఉంటే ఇంక మాకు సెకండ్ ఏసీలో 4 మెంబర్స్కి ఇంకా టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా జెంట్స్ అయితే ఒక్కొక్కరికి ఒక్కో చోట వచ్చాయన్నమాట. సో ఇంక అందరూ వేరువేరుగా కూర్చున్నాం కదా అనేసి ఇంక నేను వచ్చేటప్పుడు వ్లాగ్ అయితే షూట్ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.